మనందరికీ తెలిసిందే సరస్వతీ నది పుష్కరాలు మన తెలంగాణలోని కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుంది. ఈ పుష్కరాలు మే 15న మొదలై మే 26న ముగుస్తాయి. ఇప్పటికే చాలామంది కాళేశ్వరంలోని ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. అయితే చాలామందికి పుష్కరాలకు ఎలా రావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీద క్లారిటీ లేదు. వారి కోసమే ఈ వీడియో. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం చేరుకోవాలంటే కారులో అయితే మనకు 2 రూట్లు ఉన్నాయి. ఒకటి కరీంనగర్, మంచిర్యాల, చెన్నూరు మీదుగా ఒక రూట్ అయితే ఇంకొకటి హైదరాబాద్, వరంగల్, హనుమకొండ మీదుగా కాళేశ్వరానికి చేరుకోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులో కాళేశ్వరానికి చేరుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ నుంచి డైరెక్ట్గా కాళేశ్వరానికి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకు అనేక సర్వీసులు ఉన్నాయి. మీరు ట్రైన్లో ప్లాన్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి వరంగల్ లేదా కాజీపేట చేరుకుని అక్కడ నుంచి కాళేశ్వరానికి బై రోడ్ రావాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి ట్రైన్లో చేరుకుని అక్కడ నుంచి బై రోడ్ రావాలి. ఆర్టీసీ బస్సులో అయితే బస్సు ప్రయాణ సమయం 5 నుంచి 6 గంటలు పడుతుంది. అదే ప్రైవేట్ వెహికల్స్లో అయితే 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. మనం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఈ విధంగా రీచ్ అవ్వచ్చు. ఎవరైతే కాళేశ్వరం పుష్కరాలకు ప్లాన్ చేస్తున్నారో ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.